గౌండమణి, సెంథిల్, నాగేష్, వడివేలు, వివేక్ల తర్వాత తమిళ సినిమాలో అగ్ర హాస్య నటుడిగా పేరు తెచ్చుకున్నారు సంతానం. 1980 జనవరి 21న చెన్నైలో జన్మించిన సంతానం విజయ్ టీవీలో ప్రసారమైన లోల్లు సభ అనే షోతో తనదైన శైలిలో కామెడీ చేస్తూ పాపులర్ అయ్యారు. లోల్లు సభలో సంతానం కామెడీ నచ్చిన సింబు ఆయనను పల్లవన్ సినిమా ద్వారా కమేడియన్ గా పరిచయం చేశారు. ఆ సినిమా విజయం సాధించడంతో సంతానం కెరీర్ ఊపందుకుంది. ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. హీరోయిన్ లేకుండా సినిమా ఉండొచ్చు, కానీ సంతానం లేకుండా సినిమా ఉండదు అనేంతగా ఆయనకు డిమాండ్ ఏర్పడింది. బాహుబలి దర్శకుడు రాజమౌళి కూడా ఈగా సినిమా కోసం సంతానం కాల్ షీట్ కోసం ఎదురుచూసిన సందర్భాలున్నాయి. కామెడీ నటుడిగా టాప్లో ఉన్న సంతానం హీరోగా నటించాలని అనుకున్నారు. అందుకే అరయన్ 305, 11 కాదవుల్, కన్నా లడ్డు, తిన్న ఆశయ్య వంటి హాస్య చిత్రాల్లో హీరోగా నటించి కామెడీ పాత్రలు చేయనని ప్రకటించారు. కానీ హీరోగా 1-2 సినిమాలకే పరిమితమయ్యారు. అవి సక్సెస్ కాలేకపోవడంతో మళ్లీ కామెడీ సినిమాలు చేయాల్సి వచ్చింది. ఆయన కామెడీ చేస్తే ఆ సినిమా హిట్ అనే నమ్మకం ఉండేది. కానీ హీరోగా నటించిన సినిమాలు కొన్ని మాత్రమే విజయం సాధించాయి. సంతానం కామెడీ పాత్రలు చేయటం మానేయటంతో తమిళ సినిమాలో కామెడీకి కొరత ఏర్పడింది. ఇటీవల విడుదలైన మదగజ రాజా సినిమా ద్వారా అది స్పష్టమైంది. ప్రస్తుతం డీడీ రిటర్న్స్ సినిమా 2వ భాగంలో నటిస్తున్నారు సంతానం. ఈ సినిమాను ఆర్య నిర్మిస్తున్నారు. సెల్వరాఘవన్, గౌతమ్ మీనన్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మీనాక్షి చౌదరి కథానాయిక. ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నేడు తన 45వ పుట్టినరోజు జరుపుకుంటున్న సంతానం ఆస్తుల విలువ గురించి తెలుసుకుందాం. హీరోగా ఒక్కో సినిమాకు సంతానం 15 కోట్ల రూపాయలు పారితోషికంగా తీసుకుంటున్నారు. ఆయన ఆస్తుల విలువ 80-90 కోట్ల రూపాయలుంటుందని అంచనా. 2004లో ఉషాను వివాహం చేసుకున్న సంతానానికి 2 పిల్లలు. నటనతో పాటు ఆధ్యాత్మికత పైన కూడా ఆసక్తి ఉన్న సంతానం సద్గురు భక్తుడు. చెన్నైలో సొంత బంగ్లా, అనేక లగ్జరీ కార్లు ఉన్నాయి.